జనరల్గా ప్రతి ఒక్కరు చేపలను చూసే ఉంటారు. కేవలం నీళ్ళలో మాత్రమే బ్రతుకుతాయి, నీళ్ళలో మాత్రమే ఈదుతాయి. కానీ ఇది మీకు తెలుసా, గార్ని అనే చేప నీళ్ళలో ఈదగలదు, ఇంకా భూమిపై నడవగలదు. ఇంకా ఇందులో ఉండే స్పెషాలిటీ ఏంటంటే గాల్లో కూడా ఎగరగలదు. ఏరోప్లేన్ని ముందుకు తీసుకెళ్లేది ఒకరు పైలట్, ఇంకొకరు కాపిలాట్. మీకు తెలుసా, వారు తినే మీల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఇద్దరు ఒకే రకమైన మీల్స్ తిన్నట్లయితే ఫుడ్ పాయిజన్ కావచ్చు. అందుకని వాళ్ళు డిఫరెంట్ మీల్స్ తింటారు. మన ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలంటే తప్పనిసరిగా పాస్పోర్ట్ ఉండాలి. కానీ మన ఇండియాలో 3 రకాల పాస్పోర్ట్స్ ఉన్నాయి. నంబర్ 1 నేవీ బ్లూ, రెగ్యులర్ ఇండియన్ పాస్పోర్ట్. ఈ కలర్ పాస్పోర్ట్ను ఇండియన్ సిటిజన్స్కి ఇస్తారు. దీంతో వెకేషన్స్కి ట్రావెల్ చేయొచ్చు. ఇంకా స్టడీ పర్పస్ లేదా బిజినెస్ పర్పస్ కోసం ఇలాంటి పాస్పోర్ట్ని ఇస్తారు. నంబర్ 2 వైట్, ఇండియన్ అఫీషియల్ పాస్పోర్ట్. ఈ టైప్ ఆఫ్ పాస్పోర్ట్ని కేవలం ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్కి ఇస్తారు. ఈ పాస్పోర్ట్ని వాళ్ళు ఫారెన్ కంట్రీకి వెళ్ళవచ్చు. అది కూడా అఫీషియల్ పర్పస్ అయితేనే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. నంబర్ 3 డిప్లొమాటిక్ ఇండియన్ పాస్పోర్ట్. ఈ కలర్ పాస్పోర్ట్ని ఇండియన్ డిప్లొమాట్స్ అంటే టాప్ ర్యాంకింగ్లో ఉండే గవర్నమెంట్ అఫీషియల్స్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాళ్ళకి డిప్లొమాటిక్ ఇండియన్ పాస్పోర్ట్ని ఇస్తారు. చాలా వరకు హాస్టల్లో ఉండే పిల్లలు ఆకతాయితనంగా పడుకున్న ఫ్రెండ్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. బట్ ఇలా చేయడం వల్ల చాలా రిస్క్ ఉంది. పర్మనెంట్గా వాళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పే ఈ సైకలాజికల్ ఫ్యాక్ట్ మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ప్రతిరోజు వేరే వాళ్ళ కోసం మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని చంపుకుంటూ ఉంటారు. బట్ అయితే ఇలా చేయడం వల్ల సీరియస్ మెంటల్ అండ్ హెల్త్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయట. సహజంగా మనుషులు ఏడ్చినప్పుడు కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? ముక్కులో కూడా నీళ్లు వస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే కళ్ళలో లాక్రిమల్ పంక్టమ్ అనే చిన్న రంధ్రం ఉంటుంది. ఇది కళ్ళ నుంచి ముక్కుకు నీళ్లు ప్రవహించేలా చేస్తుంది. అందుకే ఏడ్చిన తర్వాత ముక్కులో నుంచి నీరు వస్తుంది. చాలామంది సెలబ్రిటీస్ మూవీ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు సెల్ఫీ ఇస్తూ ఉంటారు. యాక్టర్ అక్షయ్ కుమార్ గారు తన సెల్ఫీ మూవీ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కేవలం 3 నిమిషాల్లో 184 మందికి సెల్ఫీ ఇచ్చాడు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే అక్షయ్ కుమార్ గారు కేవలం 3 నిమిషాల్లో 184 మందికి సెల్ఫీ ఇచ్చి వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. చాలా వరకు ప్రతి ఒక్కరికి ట్రైన్లోకి వెళ్ళగానే నిద్ర వస్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ట్రైన్ కోచెస్ 1.2 hg అంటే 72 bpm సస్పెన్షన్ ఫ్రీక్వెన్సీతో డిజైన్ చేస్తారు. అంటే నార్మల్ హార్ట్ బీట్ అదే ఫ్రీక్వెన్సీతో ఉండడం వల్ల చాలా హ్యాపీగా పడుకోవాలనిపిస్తుంది. అందుకే ట్రైన్లోకి వెళ్ళగానే నిద్ర వస్తుంటుంది. 1952లో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయిన చైమ్ వైజ్మెన్ మరణించారు. ఆ తర్వాత 2వ ప్రెసిడెంట్గా ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని ఇజ్రాయెల్ దేశానికి 2వ ప్రెసిడెంట్గా ఉండమని కోరారు. ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకోరు. కానీ ఐన్స్టీన్ గారు వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశాన్ని తిరస్కరించి ఈ విధంగా చెప్పారు: మనుషులతో అంత తేలికగా కలిసిపోయే సహజ సామర్థ్యం లేదని, ఇంకా అనుభవం కూడా లేదని వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించాడు. అందుకే అంటారు కదా, ఎడ్యుకేషన్ ఈజ్ నెసెసరీ బట్ నాట్ మోర్ దెన్ హ్యూమన్ రిలేషన్షిప్ అని. ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయే బిస్కెట్ ప్యారలేజీ. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 48,000 కోట్ల ప్యారలేజీ బిస్కెట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే ఈ ఫ్యాక్ట్ పూర్తయ్యేలోపు ప్రపంచవ్యాప్తంగా 8,000 ప్యారలేజీ బిస్కెట్లు ఓపెన్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ ప్రతి అబ్బాయి చేసే ఉంటాడు. అదేంటంటే అబ్బాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ప్రతిరోజు చాక్లెట్లు ఇస్తూ ఉంటారు. అమ్మాయిలేమో వాటిని హ్యాపీగా తింటూ ఉంటారు. ఇందులో ఏముంది, నార్మల్గానే ఉంది కదా అనుకుంటే పొరపాటు పడినట్టే. ఒకసారి ఎడ్యుకేషన్ పరంగా ఆలోచిస్తే అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్ ఏమో చాలా బ్యాక్లాగ్స్ ఉంటాయి. బట్ అమ్మాయిలేమో అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అబ్బాయిలు ఇచ్చే చాక్లెట్స్లో కఫైన్, థియోబ్రోమైన్ ఇలాంటి ప్రోటీన్స్ ఉంటాయి. అవి చదువుకునేటప్పుడు బ్రెయిన్ని బూస్ట్ చేస్తాయి. ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలనే ఆతృతను క్రియేట్ చేస్తాయి. అందుకని అమ్మాయిలు చాలా వరకు చాక్లెట్లు తినడానికి ఇష్టపడతారు. చాలా వరకు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సాంగ్స్ వినడం వల్ల రిలాక్సేషన్ అవుతుంది. ఇలా ఒక అమ్మాయి అబ్బాయి కోసం పాట పాడటం కానీ, అబ్బాయి అమ్మాయి కోసం పాట పాడటం కానీ చేశారంటే వాళ్ళు ఎప్పటికీ చీట్ చేయరని అర్థం. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎప్పుడైతే వాళ్ళకి లవ్ మీద ఉన్న ఫీలింగ్స్ని పాటగా మార్చి మీకు ఎక్స్ప్రెస్ చేశారంటే వాళ్ళు ఎప్పటికీ చీట్ చేయరని అర్థం. మనం ఏ పని చేసినా ఆ పని మీద మనకంటూ ఒక డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ లేకపోతే ఏం చేయలేం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే అది తొందరగా సక్సెస్ అవ్వాలి, ఆ విజువల్ ఎలా ఉంటుందో చూడాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూనే ఉంటుంది. అనుకున్న పని జరగకపోతే దాని మీద చిరాకు దొబ్బి అనుకున్న పని చేయటం మానేస్తూ ఉంటాం. అయితే అలాన్ మిక్ఫిడన్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఫోటోను క్యాప్చర్ చేయడానికి 6 సంవత్సరాలు ఆ ఫోటోను క్యాప్చర్ చేయడానికి సమయాన్ని కేటాయించాడు. అలాగే 7,20,000 సార్లు అటెంప్ట్ చేశాడు అనుకున్న ఫోటోను క్యాప్చర్ చేయడానికి. ఫైనల్గా తాను అనుకున్న విజువల్ని అందరికీ చూపించాడు. ఇది కదా డెడికేషన్ అంటే.
బ్రష్ చేసిన తర్వాత ఏది తిన్నా కూడా అంత టేస్ట్ అనిపించదు ఎందుకు? మనం యూజ్ చేసే టూత్పేస్ట్లో సోడియం లారిక్ సల్ఫైట్ ఉంటుంది. దీనివల్ల బ్రష్ చేసిన తర్వాత నురుగు వస్తుంది. యాక్చువల్గా ఈ సోడియం లారిక్ సల్ఫైట్ నాలుకపై ఉన్న టేస్ట్ బడ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకనే బ్రష్ చేసిన తర్వాత ఫుడ్ యొక్క ఫ్లేవర్ని అంత ఎగ్జాక్ట్గా టేస్ట్ చేయలేము. మీరు విహారయాత్ర కోసం లేదా మూవీ థియేటర్స్కి ఇంటి నుండి బయలుదేరిన వెంటనే మీరు దుకాణంలో కొనుగోలు చేసే మొదటి వస్తువు చిప్స్ ప్యాకెట్. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చిప్స్ తినడానికి ఇష్టపడతారు. చిప్స్ మార్కెట్లో 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నుండి పెద్ద ఫ్యామిలీ ప్యాక్ల వరకు అందుబాటులో ఉన్నాయి. మీరు దుకాణానికి వెళ్ళి 5, 10 లేదా 20 రూపాయలు చెల్లించి చిప్స్ ప్యాకెట్ కొనండి. మీరు 5, 10 లేదా 20 రూపాయలు కొనుగోలు చేసిన ప్యాకెట్పై దుకాణదారునికి ఎంత లాభం వస్తుందో తెలుసా? లేస్, బింగో చిప్స్ సాధారణంగా మార్కెట్లో కనిపిస్తాయి. ఇవి కాకుండా చాలా కంపెనీలు తమ చిప్స్ను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. 20 రూపాయలు విలువైన చిప్స్ ప్యాకెట్ దుకాణదారుడికి 18 రూపాయలు పలుకుతుంది. 10 రూపాయల చిప్స్ ప్యాకెట్ దాదాపు 9 రూపాయలు. ఇప్పుడు మనం అత్యధికంగా అమ్ముడుపోతున్న చిప్స్ ప్యాకెట్ గురించి మాట్లాడుతుంటే 5 రూపాయల ప్యాకెట్ దుకాణదారుడికి 4 రూపాయల 50 పైసలు అవుతుంది. అంటే దుకాణదారుడు చిప్స్ ప్యాకెట్పై 10% లాభం పొందుతాడు. అంటే దుకాణదారుడు 5 రూపాయల ప్యాకెట్పై 50 పైసలు, 10 రూపాయల ప్యాకెట్పై 1 రూపాయి, 20 రూపాయల ప్యాకెట్పై 2 రూపాయలు ఆదా చేస్తాడు. కానీ కొన్ని స్థానిక కంపెనీల నుండి చిప్స్ ప్యాకెట్ వస్తాయి. వాటిపై దుకాణదారుడు దాదాపు 12 నుండి 15% లాభం పొందుతాడు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.